హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి తీరు వ్లాగ్స్. ఇప్పుడు నేను డ్రెస్ కుడుతున్నాను, శారీతో డ్రెస్ కుడుతున్నాను. లైనింగ్ తీసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని స్టిఫ్గా మంచిగా అనుకొని దాన్ని నేను బ్లౌజ్తో కొలుస్తున్నాను. బ్లౌజ్ పొడవు తీసుకొని కొంచెం ఖర్చులు అంటే మనము కుట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి. దాన్ని పొడవు తీసుకుంటున్నాను. ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మనము సెట్ చేసుకున్న తాడికి మార్కింగ్ చేసుకొని తర్వాత బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని అక్కడ దాన్ని కొలత చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక బ్లౌజు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అది షోల్డర్ అన్నీ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని నేను షోల్డర్ 6 తీసుకున్నాను. చంక భాగం కూడా 6 తీసుకున్నాను. దాన్ని స్కేల్తో మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా మార్క్ చేసుకొని చంక భాగం 1 ఇంచ్ కొంచెం రౌండ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కొలత చూసుకోవాలి. నేను డబ్బా షేప్ పెడుతున్నాను. 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మార్క్ పొడుగా మార్క్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. మనం ఎలా మార్క్ చేసుకున్నామో దాని మీదకి వెళ్ళి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా మడత చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి దీన్ని ఫ్రంట్ పార్ట్కి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మొత్తం ఫుల్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ రౌండ్ షేప్ తీసుకోవాలి. కొంచెం రౌండ్గా తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక తర్వాత బ్లౌజ్ పీస్ ఇలా మడత పెట్టుకోవాలి. స్టిఫ్గా మడత పెట్టుకోవాలి. తర్వాత మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాని మీద వేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవి కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి క్లాత్. ఇది బ్యాక్ పార్ట్. మనం కుట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు ఎలా కుడతానో చూడండి. ఇలా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా, అది మిడిల్ది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కాడ ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. కుట్టితే బాగా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిఫ్గా అనుకుంటా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ అనుకొని బ్యాక్ అంతా కుట్టేసుకోవాలి. ఇలా ఫుల్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా స్టిఫ్గా అనుకుంటా స్టిచ్ చేసుకోవాలి, లేదంటే గుళ్ళు గుళ్ళు వస్తుంది. స్టిఫ్గా అనుకోవాలి. ఇలా ఫుల్గా అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నేను ప్రిన్స్ కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇలా కట్ చేస్తున్నాను. నేను 3 తీసుకున్నాను, ఇక్కడ 6 తీసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కొంచెం ఇలా రౌండ్గా ఇలా డాట్ డాట్గా గీసుకోవాలి. తర్వాత కొంచెం కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకొని లైనింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది కొంచెం పార్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. టూ స్టిచ్చెస్ వేసుకోవాలి, లేదంటే చినిగిపోతుంది. తర్వాత ఇంకో సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి మిడిల్ని. ఇలా డాట్ డాట్గా కట్ చేసుకోవాలి, అప్పుడే స్టిఫ్గా వస్తుంది బ్లౌజ్. ఇలా బ్యాక్ అనుకొని స్టిచ్ చేసుకోవాలి లైనింగ్. తర్వాత మొత్తం ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ అనుకొని ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిఫ్గా అనుకుంటా బ్యాక్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ ఉక్సుకి కట్ చేస్తున్నాను. ఇది కాజా పట్టీకి. ఇది ఉక్స్ పట్టీకి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. నేను కొంచెం లైట్గా కుచ్చులు వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు వచ్చేలా చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ ఇప్పుడు ఫుల్గా కుట్టేసుకోవాలి. హ్యాండ్ మొత్తం ఫుల్గా కుట్టేసుకోవాలి. హ్యాండ్కి నేను లైనింగ్ వేయలేదు. లైనింగ్ వేయకుండానే స్టిచ్ చేసేసుకున్నాను. ఇది హ్యాండ్ చేతికి చివరన స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది ఇంకో హ్యాండ్. ఇది ఫ్రంట్కి బెల్ట్ టైప్ పెడుతున్నాను. ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇలా రివర్స్ తిప్పి స్టిచ్ చేసుకోవాలి. ఇది తూర్పై చేసుకోవాలి. ఇవి సైడ్స్కి. ఇప్పుడు సైడ్స్కి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. చేతుల నుండి నడుము భాగం వరకు. బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే. ఇది వన్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ సైడ్. ఇలా కొలత తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లంగా ఇలా ఫుల్గా స్టిచ్ చేసుకొని లైనింగ్ శారీ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. శారీ అండ్ లైనింగ్ మొత్తం స్టిచ్ చేసేసుకొని తర్వాత కుచ్చులు పెట్టుకోవాలి. నడుము పట్టి తీసుకొని శారీ కింద పెట్టి కుచ్చులు పెడుతున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ఫుల్గా స్టిచ్ చేసేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.